హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు లీలాస్ హ్యాపీ వరల్డ్. ఈరోజు మన కిచెన్లో దొండకాయ కొబ్బరి ఫ్రై ఈజీ అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా అరకిలో దొండకాయలు రాళ్ళుప్పు వేసి 2-3 సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఈ ఫ్రై కోసం నేను పూర్తి కొబ్బరికాయ తీసుకున్నాను. కొబ్బరి చిన్న ముక్కలుగా కోసి మిక్సీ జార్లో వేసి ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తాలింపుకు కావాల్సినవి వేరుశనగ గుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, కారం. దొండకాయలు ఇలా చిన్నగా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 లేదా 3 స్పూన్ల నూనె వేసి దొండకాయ ముక్కలను మీడియం ఫ్లేమ్పై 7 నుంచి 8 నిమిషాల వరకు లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. ఇలా ముందుగా వేయించడం వల్ల దొండకాయ ఫ్రైకు మరింత రుచి పెరుగుతుంది. ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం నూనె వేసి మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న తాలింపులు వేసి వేయించుకుందాం. తర్వాత తాజాగా తురిమిన కొబ్బరి వేసి నిమిషం పాటు లైట్గా వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న దొండకాయ ముక్కలు వేసి అన్నీ బాగా కలిసేలాగా 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. అంతే, ఎంతో రుచికరమైన దొండకాయ కొబ్బరి ఫ్రై సర్వ్ చేయడానికి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వేడివేడి అన్నం, చపాతీ, పప్పు, సాంబార్, రసం ఇలా చాలా వాటిలోకి బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరో మంచి రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.